I am Dr Chandravathi, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. చాలామంది అంటే కరోనా ఇప్పుడప్పుడే 2 ఏళ్ల నుంచి మనని బాధిస్తుంది. కంపల్సరీగా మాస్కులు, కంపల్సరీగా యాంటీసెప్టిక్ లోషన్స్ తోటి చేతులు కడుక్కోవటం జరుగుతుంది. అంటే చాలా ఫ్రీక్వెంట్గా. సో దీని మూలంగా స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని అడిషనల్గా కొత్త పేర్లతోటి ఇప్పుడు వచ్చిందనమాట. కరోనా మూలంగా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే కరోనా జబ్బు వచ్చిన తర్వాత వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ వేరు. కరోనా రాకుండా మనం వాడే మాస్కులు, అలాగే మనం వాడే యాంటీసెప్టిక్ లోషన్స్, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ వీటి మూలంగా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ముందు మాస్క్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో మాస్క్ ఏంటంటే చాలామంది సర్జికల్ సింథటిక్ మాస్క్ వేసుకుంటున్నారు. అది N95 ఇవన్నీ కూడా సింథటిక్ మాస్క్ చాలా టైట్గా మొహం మీద పెట్టుకోవటం మూలంగా దాని మూలంగా కొంతమందికి కాంటాక్ట్ ఎలర్జీ అంటే ఎలర్జీ వస్తుంది. ఎలర్జీ దానికి వచ్చి పాపం వాళ్ళకి రెడ్గా అయిపోవటం, గీతలా పట్టడం అట్లా ప్రాబ్లమ్స్ కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్ అని వస్తుంది. అది ఒక ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంతమంది స్కిన్కి యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటుంది, అంటే పింపుల్స్ వచ్చే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ మాస్క్ ఇలా కంటిన్యూస్గా పెట్టుకోవటం మూలంగా వాళ్ళకి పింపుల్స్ వస్తున్నాయి. సో దీని మూలంగా పింపుల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి మూడోది, చాలాసేపు మాస్క్ పెట్టుకుని ఉండటం మూలంగా మూతి చుట్టూ చెమట పట్టేసి చాలా అది అక్కడ ఎక్కువసేపు అక్కడ మూతి చుట్టూ చెమట ఉండిపోవటం మూలంగా ఓరల్ డెర్మటైటిస్ అంటే మూతి చుట్టూ కూడా ఒక డెర్మటైటిస్ అని వస్తుంది. అలాగే కొంతమందికి నోస్ మీద నల్లటి గీతలా కూడా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో మాస్క్ తోటి ఇన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంచేత మనం ఏం చేయాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మాస్క్ లేకుండా తిరగడానికి వీల్లేదు. అఫ్కోర్స్ ఫైన్ ఉంది, మాస్క్ లేకపోతే 1000 రూపీస్ ఫైన్ వేయటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళకి పింపుల్స్ వీటన్నిటితో వస్తుంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే కాటన్ మాస్క్, సాఫ్ట్గా కాటన్ మాస్క్ రెగ్యులర్గా మాస్క్ వాడిన వెంటనే ఉతుక్కోవటం, అది మళ్ళీ ఐరన్ చేసుకోవటం. సో మాస్క్ ఏం చేయాలి, ఇలా మాస్క్ తోటి వస్తున్న ప్రాబ్లమ్స్ని మాస్క్స్ ఏ టైప్ మాస్క్ వాడాలి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్క్ లేకుండా మనం బయటికి వెళ్ళలేము కాబట్టి. సో ఈ మాస్క్స్ అన్నీ కూడా కాటన్ మాస్క్స్, కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉండే మాస్క్స్ వాడాలి ఒకటి. రెండోది మాస్క్ క్లీన్గా ఉండాలి. అంటే రోజు మామూలు మన రెగ్యులర్ వాషింగ్ పౌడర్ తోటి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఐరన్ కూడా చేసుకోవటం మంచి పద్ధతి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ క్రిమి కీటకాలైనా సరే అది మనము వేడి ఐరన్ చేసామంటే చాలా మటుకు చనిపోవడానికి ఆస్కారం. ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఈవెన్ ఈ కరోనా వైరస్ కానీ వేడికి చనిపోతుంది. సో అందుకని ఐరనింగ్ కూడా చేసుకోవడం మంచి పద్ధతి. వాషింగ్ ఒకటే కాకుండా వాషింగ్తో పాటు ఐరన్ కూడా చేసుకోవాలి. సో కంఫర్టబుల్గా ఉండాలి. ఫిట్టింగ్ సరిగా లేకపోతే మాస్కులు వేసుకోవద్దు. కంఫర్టబుల్ మీరు కొనుక్కునేటప్పుడే చూసుకుని మీకు కంఫర్టబుల్గా, ఇప్పుడు మన షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ కొనుక్కున్నప్పుడు మన సైజు ఎలాగ మనం కొనుక్కుంటామో అలాగే మాస్కులు కూడా మీ ఫేస్కి తగ్గ మాస్కు, మీకు సరిగా కంఫర్టబుల్గా ఉండే మాస్కు అలాంటివి మీరు కొనుక్కోవాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మాస్క్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎదురుగుండా మన దగ్గరలో మనుషులు ఉండి వాళ్ళతో మనం మాట్లాడాలి, లేకపోతే అవతల వాళ్ళు మనతో మాట్లాడతారు అన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ఉండి తీరాలి. అండ్ ఆల్సో డిస్టెన్స్, 6 feet డిస్టెన్స్ ఒకటి ఉండాలి. ఎవరూ లేరు అన్నప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇప్పుడు కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు, మీ చుట్టుపక్కల ఎవరు లేరు, వెనక సీట్లో లేరు, పక్క సీట్లో ఎవరు లేరు, మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీరు క్యాబిన్లో మీరు ఒక్కరే ఉంటారు, మీరు మీ ఆఫీస్ క్యాబిన్లో మీరు ఒక్కరే ఉంటారు అండ్ ఎవరు రారు. బట్ ఎవరో మనుషులు లేనప్పుడు ఆ మాస్క్ తీసి గాలి పీల్చుకోవడం అనేది నార్మల్గా గాలి పీల్చుకోవచ్చు. సో బట్ ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళని వెయిట్ చేయించి మీరు ముందు మాస్క్ వేసుకుని అప్పుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే కంటిన్యూస్గా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మధ్యలో మాస్క్ తీసేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా మటుకు సాల్వ్ అవుతాయి అన్నమాట.
అలాగే ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిస్తే కూడా ఏమైనా అవసరం ఉంటే ఇందులో పస్ పింపుల్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి ఒక యాంటీబయాటిక్ ఇవ్వటం, ఈ పద్ధతి ఇదంతా కూడా చెప్తాం అనమాట. సో ఎస్, మాస్క్ వేసుకోవటం మూలంగా మొహం మీద ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, ముక్కు మీద వాటి మీద అట్లాగా కాంటాక్ట్ ఎలర్జీ వచ్చే ఛాన్స్ ఉంది, పెరి ఓరల్ డెర్మటైటిస్ అని అదొకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి అర్టిక్ ఏరియా అలా రెడ్గా అయిపోవటం అలాంటిది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని సాఫ్ట్ కాటన్ మాస్క్ వేసుకోవటం మంచిది. దాన్ని రెగ్యులర్గా ఉతుక్కోవటం ప్లస్ ఐరన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్. హ్యాండ్ వాషింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది హౌస్ వైఫ్స్ పూర్వం కూడా ఈ హ్యాండ్ వాషింగ్ రానప్పుడు కూడా చాలామందికి కంటిన్యూస్ వాషింగ్, యూజ్ ఆఫ్ డిటర్జెంట్స్ వాటి మూలంగా కాంటాక్ట్ ఎలర్జీస్ ఎక్కువగా వస్తుంటాయి చేతులకి. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెంట్ వాషింగ్ మూలంగా ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోయిందనమాట. సో ఈ ఫ్రీక్వెంట్ వాషింగ్ విత్ యాంటీసెప్టిక్ లోషన్స్, ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలా ఫ్రీక్వెంట్ వాషింగ్ చేసుకుంటే డెఫినెట్గా స్కిన్ అంతా పొట్టులేసిపోవటం, అలాగే టైట్గా అయిపోవటము, తర్వాత ఏమో కొంతమందికి పగుళ్ళు వచ్చేయటము, అలాగే దురద రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాగే చెయ్యి నల్లగా అయిపోవటము, స్కిన్ అంతా నల్లగా అయిపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? ఒకటి మెయిన్గా ఫ్రీక్వెంట్ వాషింగ్ అంటే బేసిక్గా మీరు బయటికి సూపర్ మార్కెట్కో వెళ్ళారు, దేన్నో టచ్ చేశారు, అలాంటప్పుడే మీరు ఇంటికి వచ్చినప్పుడు వాష్ చేసుకోండి. లేదంటే నేను చాలామందికి ఏం చెప్తున్నానంటే కాటన్ గ్లౌజ్ వేసుకొని తిరగండి. ఈ ఫ్రీక్వెంట్ వాషింగ్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా వాళ్ళు కాటన్ గ్లౌజ్ వేసుకుని బయటకు వెళ్ళాలంటే కాటన్ గ్లౌజ్ వేసుకోండి. అస్తమానం వాష్ చేసుకోవద్దు. ఇంటికి వచ్చిన తర్వాత గ్లౌజ్ వాష్ చేసేసుకోండి. సో మీకు చేతులకి ఏమీ అంటుకునే ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇంకా ఏంటంటే ఇంకొక విధంగా కూడా ఉంది. మీరు వాష్ చేసుకున్న తర్వాత మీ దగ్గరే పాకెట్లో ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టుకోండి. రెగ్యులర్గా వాష్ చేసిన వెంటనే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకున్నారు అంటే కూడా ఈ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతూ ఉంటుందని. సో ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్ మూలంగా కూడా ఈ కాంటాక్ట్ ఎలర్జీ, డర్మటైటిస్, డ్రై స్కిన్, పగుళ్ళు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంచేత తగిన జాగ్రత్తలు తీసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రివెంటబుల్ డిసీజెస్ అనమాట. అంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ జబ్బులు, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనమే సాల్వ్ చేసుకోవచ్చు.